హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొవ్వూరు దగ్గర ఉన్నాను. ఇంకా 20 కిలోమీటర్ అయితే కొవ్వూరు వస్తుంది. అయితే ఏం లోడ్ అంటే క్లింకర్ లోడు సాగర్శం నుంచి వెళ్తాం. ఎందుకంటే మళ్ళీ అదే చూపించడం బాగుంటుందని చూపించలేదు, వీడియో తీయలేదు. అయితే దారిలో కూడా నైట్ జర్నీ కాబట్టి తెలియదు. ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుంది టైం. ఎక్కడంటే లోడు అన్లోడింగ్ సాగర్ సిమెంట్, అలాగే విశాఖపట్నంలో ఉంది ఇంకో సాగర్ సిమెంట్, అందులో అన్లోడింగ్. చూడండి, నైట్ మొత్తం ఎక్కడ ఆపలేదు బండి, నాన్ స్టాప్ ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను, టోల్గేట్ దగ్గర, గోదావరి బ్రిడ్జ్ దగ్గర. ఇది గోదావరి బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. చూడండి, అయితే ఇక్కడ చాయ్ కోసం ఆగాను. చాయ్ బ్రేక్. ఇప్పుడు చాయ్ తాగిన తర్వాత బయలుదేరాలి. గోదావరిపేట దాటేసినామండి. దాటిన తర్వాత ఇప్పుడు హైవే ఎక్కాలి. రాజమండ్రి లోకల్ నుంచి వచ్చే హైవే రోడ్డు వస్తుంది. అది నుంచి వైజాగ్ పోయే రోడ్డుకి రైట్ సైడ్ ఏమో రాజమండ్రి, లెఫ్ట్ సైడ్కి అయితే వైజాగ్ పోవాలి. ఇక్కడ ఇదే రోడ్డుకి ఎక్కేసాం. లెఫ్ట్ సైడ్లో మొత్తం మార్కెట్స్ ఉంది, మొత్తం ఫ్రూట్స్ మార్కెట్. ఇప్పుడే మార్నింగ్ 6 అవుతుంటాయి.
మొత్తం ఫ్రూట్స్ మొత్తం దిగుమతి అవుతున్నాయి. ఇక్కడ రాజమండ్రి దాటినాక లెఫ్ట్ సైడ్లో ఇవి మొత్తం. రాజమండ్రి బ్రిడ్జ్ ఎందుకు ఇక్కడ అంటే అది నో ఎంట్రీ, రాజమండ్రి లోకల్ కూడా నో ఎంట్రీ కాబట్టి ఈ రాజమండ్రి బయట నుంచి ఊరు నుంచి వచ్చామండి. మొత్తానికైతే ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి వైజాగ్ 30 కిలోమీటర్ అండి. 30 కిలోమీటర్ వెనకాలే ఉండిపోయినాం మేము. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ లెఫ్ట్ సైడ్లే సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏమో పార్లర్ ఉంది, అది డైరీ పార్లర్ ఉంది. అయితే ఇదే కంపెనీ మన మట్టంపల్లి దగ్గర ఉంది పెద్ద, అది ఇది ఇంకో కంపెనీ. ఇదే పార్లర్, ఈ పార్లర్ అపోజిట్ సాగర్ కంపెనీ సిమెంట్ కంపెనీ, ఈ సిమెంట్ కంపెనీ అపోజిట్ పార్లర్. ఇది విజయవాడ రాజమండ్రి రోడ్. ఇది ఇటు పోతే మన ఇటు పోతే వైజాగ్ 30 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి అనగపల్లి 10 కిలోమీటర్లు. అయితే ఇక్కడ ఒక చిన్న వర్క్ జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఈ లైట్ దాని స్తంభం నిలబెడుతున్నారు, చూస్తున్నారు కదా. అక్కడ మనుషులు ఉన్నారు కదా, అక్కడే చిన్న వర్క్ జరుగుతుంది. డైరీ పార్లర్, ఇది హెరిటేజ్ అంట పార్లర్ పేరు, హెరిటేజ్. సరే ఇంగ్లీష్ రాదు నాకు, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు చూస్తున్న అన్లోడింగ్ ఏమో లిఫ్ట్ అన్లోడింగ్. ఇప్పుడు చూపించేది లిఫ్ట్ అన్లోడింగ్. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదే లిఫ్ట్ అన్లోడింగ్. లిఫ్ట్ మీద మేము బండి పెట్టేసినాం. అయితే జేసీబీ తోటి చేస్తే మాత్రం అర్ధగంట పడుతుంది. లిఫ్ట్తో 5 నిమిషాలు అయిపోద్ది అన్లోడింగ్. డైరెక్ట్గా మెషిన్లోనే అన్లోడింగ్ అయిపోద్ది, 5 నిమిషాల్లో అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా బండి సిరులు వచ్చింది. ఆ లిఫ్ట్ మీద ఎక్కించిన తర్వాత చైన్ ఉంటుందండి, చైన్ తోటి కామన్ కట్టలు ఉన్నాయి కదా, అక్కడ మొత్తం చైన్ లాకి పెట్టాలి. ఎందుకంటే బండి మొత్తం అమాంతంగా పైకి లేస్తుంది. 5 నిమిషాల్లోనే అన్లోడ్ అయిపోద్ది బండి. చూడండి ఫ్రెండ్స్. అన్లోడింగ్ అయిపోయిందండి. మొత్తం లిఫ్ట్ మొత్తం కింద దింపిస్తున్నారు. ఇక బయలుదేరాలి ఎక్కడికంటే పోర్టుకి, సీ పోర్టు, వైజాగ్ సీ పోర్టుకి. బొగ్గు లోడింగ్. ఎక్కడికంటే అన్లోడ్ మన ఇన్షియల్ ఫ్యాక్టరీకి, నాగరం సిమెంట్ ఫ్యాక్టరీ, మట్టంపల్లి దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి. అయితే లెంత్ వీడియో చాలా లెంత్ అయిందండి, అందుకనే పార్ట్ 1 పార్ట్ 2 విభజిస్తాను. అయితే ఈ పార్ట్ 1 వీడియో, ఇది పార్ట్ 2 వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి. ఇదే ఫ్యాక్టరీ, మన బండి అన్లోడ్ అయింది. రిషుడికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసిన, రిషుడు వచ్చింది. ఇది మన కంపెనీలో వచ్చేయాలి గుమస్తాకి. ఇప్పుడు బయలుదేరాలి. ఇప్పుడు బయలుదేరితే లోడింగ్ తొందరగా అయిపోద్దంట. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.